ఈ మ్యాజిక్ డ్రింక్ తాగండి, మీ బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది. ఇలాంటి వీడియోస్ చూసి ట్రై చేశారండి మ్యాజిక్ డ్రింక్స్? అలా మ్యాజిక్ డ్రింక్స్ తాగితే మన బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేలా అయితే మన ఇండియాలో 35 కోట్ల మంది అబ్డామినల్ ఒబేసిటీ బెల్లీ ఫ్యాట్తో ఇబ్బంది పడుతున్నారండి. మనకి ఓవరాల్ బాడీ ఫ్యాట్ తగ్గాలి. అలాగే మేము చూపించే ఇప్పుడు టార్గెటెడ్ ఆసనాస్ అండి, బెల్లీ టార్గెటెడ్ ఆసనాస్ చూపిస్తాము. అవి ఏంటంటే మీ బెల్లీ మజిల్స్ని టైటన్ చేసేసి అక్కడ ఉన్న కొవ్వుని కరిగేలా చేస్తాయండి. సో ఆసనాలు చూద్దామండి. మన ఫస్ట్ ఆసనం చూద్దామండి, ఉత్తాన పాదాసన. ఫస్ట్ ఇలా మ్యాట్ మీద కూర్చొని మెల్లగా వెనక్కి పడుకోండి. ఇలా వెనక్కి పడుకొని కాళ్ళు 2 స్ట్రైట్గా పెట్టేసి, మీకు బ్యాక్ పెయిన్ ఉంటే మీ 2 హ్యాండ్స్ మీ హిప్స్ కింద పెట్టేసుకోండి. లేదంటే మీకు బాగా ఇంటెన్స్గా కావాలి అనుకుంటే మీరు 2 హ్యాండ్స్ అనేవి సైడ్కి పెట్టేసుకోవచ్చు, ఇలాగా సైడ్కి. సో మీ ఇష్టం అండి, మీ కంఫర్ట్ లెవెల్లో చూసుకొని చేయండి. ఇలా పడుకొని స్ట్రైట్గా మెల్లగా గాలి పీల్చుకుంటూ మీ 2 లెగ్స్ 90 డిగ్రీస్కి లేపండి, స్ట్రైట్గా పైకి లేపండి. ఈ పొజిషన్కి వచ్చాక మీ కాలు వేళ్ళు మీ ఫేస్ వైపు ఉండాలండి, టర్న్ అవ్వాలి. ఇలా ఈ పొజిషన్లో ఒక 20 కౌంట్స్ హోల్డ్ చేయండి. బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తూ ఉండాలి ఈ పొజిషన్లో ఉండి. తర్వాత మీ ఒక లెగ్ని, రైట్ లెగ్ని 90 డిగ్రీస్లో ఉంచేసి లెఫ్ట్ లెగ్ని 10 డిగ్రీస్కి తీసుకొచ్చేయండి. ఇలా ఆల్టర్నేట్ లెగ్స్ని స్విచ్ చేస్తూ ఉండాలి. ఒకసారి రైట్ లెగ్, ఒకసారి లెఫ్ట్ లెగ్. ఇలా ఒక 20 కౌంట్స్ 30 కౌంట్స్ మీరు ఎన్ని చేయగలిగితే అన్ని. మీరు బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ మీద ఫోకస్ చేస్తూ ఉండాలండి. ఫోకస్ ఆన్ యువర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. ఇలా చేస్తూ ఉంటే మీ అబ్డామినల్ మజిల్స్ అన్ని టైటన్ అవుతూ ఉంటాయండి. మెల్లగా ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేసి, ఎక్స్హేల్ చేస్తూ మెల్లగా 2 లెగ్స్ కిందకి తీసుకొచ్చేసేయండి. మన నెక్స్ట్ ఆసన వచ్చేసేసి మీ 2 లెగ్స్ని కొంచెం హోల్డ్ చేసేసి లిఫ్ట్ చేయండి. టేబుల్ పొజిషన్లో లిఫ్ట్ చేయండి. మీ నీస్ అండ్ యాంకిల్స్ 90 డిగ్రీస్లో ఉండాలండి, ఒకటే లైన్లో ఉండాలి. ఇప్పుడు మీ 2 హ్యాండ్స్ని పైకి స్ట్రెచ్ చేసేసి సీలింగ్ వైపు స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు ఇన్హేల్ ఎక్స్హేల్ చేయండి ఇక్కడ ఒకసారి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ మీ రైట్ హ్యాండ్ని లెఫ్ట్ లెగ్ని స్ట్రెచ్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ మళ్ళీ బెండ్ చేయండి. మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేసేయాలి మీరు. అలా లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, ఆల్టర్నేట్ హ్యాండ్ అండ్ లెగ్ తోటి ఇలా స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఇన్హేల్ చేస్తూ స్ట్రెచ్ చేయండి, ఎక్స్హేల్ చేస్తూ సెంటర్కి తీసుకొచ్చేసేయండి. ఇన్హేల్ స్ట్రెచ్, ఎక్స్హేల్ బ్యాక్ టు సెంటర్. ఇన్హేల్ స్ట్రెచ్, ఎక్స్హేల్ రిలాక్స్. మీ నీని ఇలా స్ట్రైట్గా తీసుకొచ్చేసేయాలి. మ్యాట్కి క్లోజ్గా తీసుకొచ్చేసి మళ్ళీ బ్యాక్ టు ద స్టార్టింగ్ పొజిషన్. ఇలా ఒక 20 కౌంట్స్ 30 కౌంట్స్ మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేస్తూ ఉండాలండి. మీకే తెలుస్తూ ఉంటుంది మీ అబ్డామినల్ మజిల్స్ టైటన్ అవ్వడం అనేది. మెల్లగా ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మన నెక్స్ట్ ఆసనం వచ్చేసేసి నౌకాసన అండి, బోట్ పోజ్. ఇలా స్ట్రైట్గా కూర్చొని మీ స్పైన్ స్ట్రైట్గా ఉంచేసి కొంచెం బ్రీదింగ్ చేస్తూ కొంచెం వెనక్కి తీసుకెళ్ళండి. మీ స్పైన్ ఇలా కొంచెం వెనక్కి తీసుకొని ఇన్హేల్ ఎక్స్హేల్ చేయండి ఒకసారి ఇక్కడ. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ మీ 2 లెగ్స్ని పైకి లేపండి. మీ 2 హ్యాండ్స్ని కూడా మెల్లగా స్ట్రెచ్ చేయండి. ఇలా మీ కాలి వేళ్ళు అనేవి మీ ఐస్ ఒకటే లైన్లో ఉండాలి. మీ అబ్డామినల్ మజిల్స్ని టైటన్ చేస్తూ ఉండాలి, కోర్ని టైటన్ చేస్తూ ఉండాలండి ఇక్కడ. సో మీరు ఇలా ఒకవేళ హోల్డ్ చేయలేకపోయారనుకోండి, మీ 2 లెగ్స్ని ఇలా బెండ్ చేయండి. ఇలా అయితే మీరు హోల్డ్ చేయగలుగుతారు ఎక్కువసేపు. ఇలా మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు. మీ ఫోకస్ అనేది మీ బ్రెత్ మీద ఉండాలి అండ్ మీ అబ్డామినల్ మజిల్స్ మీద కూడా ఉండాలి. ఇలా 20 కౌంట్స్ 30 కౌంట్స్. ఇనిషియల్గా 5 కౌంట్స్తో స్టార్ట్ చేయండి. తర్వాత 10 కౌంట్స్ 20 కౌంట్స్ మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తూ ఉండాలండి. మెల్లగా ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. మనం ఇప్పుడు నెక్స్ట్ ఆసన వచ్చేసి ఉత్తాన పాదాసనాన్ని అండి, బట్ వాల్ సపోర్ట్ తోటి చేస్తాం మనం. ఇప్పుడు మెల్లగా ఇటు తిరిగేసి మీ 2 కాళ్ళు వాల్ పైకి పెట్టాలి. మీ 2 కాళ్ళు ఇలా వాల్ మీద పెట్టేసి మీ 2 హ్యాండ్స్ని ఇన్హేల్ చేయండి ఒకసారి. ఇన్హేల్ ఎక్స్హేల్ చేయండి ఇక్కడ. ఇన్హేల్ ఎక్స్హేల్, ఇన్హేల్ ఎక్స్హేల్, ఇన్హేల్ ఎక్స్హేల్. ఇలా చేస్తూ ఉంటే మీ అబ్డామినల్ మజిల్స్ అనేవి చాలా టైటన్ అవుతూ ఉంటాయండి. అక్కడ చుట్టూ ఉన్న ఫ్యాట్ కానీ అదంతా మెల్ట్ అవుతూ ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేయండి, మీకే డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. ఇన్హేల్ చేస్తూ వెనక్కి వచ్చేయండి, ఎక్స్హేల్ చేస్తూ పైకి వచ్చేసేయండి. వెరీ రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మేము చూపించిన ఆసనాలు మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వాటితో పాటు
సన్ సాలిటేషన్, సూర్య నమస్కారాలు ఒక 2 సెట్లతో స్టార్ట్ చేయండి. తర్వాత 6 సెట్లు, 12 సెట్స్ అట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ ఓవరాల్ బాడీ ఫ్యాట్ కూడా తగ్గుతూ ఉంటుందండి. సో డైలీ ప్రాక్టీస్ చేయండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. హరి ఓం. ఇలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం తక్ష మీడియాకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.